హాయ్ ఫ్రెండ్స్. సో ఇక్కడ వచ్చేసి నేనైతే కర్బూజాతో అయితే ఐస్ క్రీమ్ అయితే చేశాను. చాలా బాగుంది. ఈరోజు ఇంకా ఆఫ్టర్నూన్ వచ్చేసి చామదుంపల పులుసు, కానీ చేపల పులుసు అంత టేస్టీగా ఉంది. చాలా అంటే చాలా బాగుంది. మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేశారా? సో ఎగ్గు ఎండు చేప వేసుకుంటే ఇంకా బాగుంటుంది కదా, సూపర్ టేస్ట్గా ఉంటుంది. దీనికోసం వచ్చేసి నేనైతే ముందుగా చామదుంపలను అయితే బాయిల్ చేసి పక్కన పెట్టుకున్నా, అలాగే ఎగ్స్ని కూడా బాయిల్ చేసి పక్కన పెట్టుకున్నా. తర్వాత వచ్చేసి దీంట్లోకి మసాలా కోసం అయితే టమాటాస్, ఆనియన్స్ అయితే కట్ చేసి మిక్సీ అయితే పెట్టుకొని పేస్ట్ అయితే చేసుకున్నాను అనమాట. సో ఈ విధంగా వ్లాగ్ అయితే నేను మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేసేయండి. డైలీ రొటీన్ అనమాట. ఇక్కడ వచ్చేసి ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయిన తర్వాత ఇలా ఉంటుందన్నమాట. సో కిడ్స్ స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా వంటకి స్టార్ట్ చేయడం అయితే ఇలా ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి ఇంకా మసాలా అయితే పెట్టేసి, ఇక్కడ వచ్చేసి ఇంకా ఒక ఆనియన్ పచ్చిమిర్చి తీసుకున్నా. దీన్ని ఫస్ట్ ఆనియన్ పచ్చిమిర్చి ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ముందు ఆనియన్ పచ్చిమిర్చి అయితే వేయించుకోవాలి. ఇది అయ్యే లోపల నేను ఇంకా పక్కన అయితే రెడీ చేసి, పక్కన వాషింగ్ మిషన్ అయితే అవుతూ ఉందన్నమాట. ఇంకా అది కూడా వేసేసాను. సో దానిపైన చేసుకుంటుంది. ఇక్కడ లోపల వచ్చేసి మన కిచెన్లోకి వచ్చి ఇంక ఇది చేద్దామని అయితే స్టార్ట్ చేశాను అనమాట. అలాగే పిల్లల కోసం ఈవినింగ్ ఇప్పుడు చేస్తే ఇంకా నైట్కి వచ్చేసి ఐస్ క్రీమ్ కొంచెం, అలాగే మస్క్ మిలన్ జ్యూస్ కొంచెం చేద్దామని అయితే అనుకుంటున్నా. ఐస్ క్రీమ్ అయితే చేస్తున్నా స్ట్రాబెర్రీ ఫ్లేవర్ వేసి. చూద్దాం మరి ఎలా వస్తుందో. ఇక్కడ వచ్చేసి నేను కొత్తిమీర అయితే ఇలా కవర్లోకి కాడలతోనే ఉంచుకొని, ఇలా ఉంచుకుంటే కనుక మనకి ఎక్కడ వడిలిపోకుండా వాడిపోకుండా ఫ్రెష్గా ఉంటుంది 1 వీక్ అయినా సరే. సో ఇక్కడ వచ్చేసి కొత్తిమీర అయితే తీసి కొంచెం పెట్టుకొని మళ్ళీ సేమ్ అలానే కాడలు లేకుండా పెట్టుకుంటే ఏంటంటే వడిలిపోతుంది, నల్లగా అయిపోతుంది కొత్తిమీర. సో ఈ విధంగా కట్ చేసి పక్కన అయితే పెట్టుకున్నా. మీరు ఎప్పుడైనా చామదుంపల పులుసు ఏ విధంగా చేశారు ఏంటి, అందులోకి ఎండు చేప ఎప్పుడైనా వేసుకున్నారా, లేకపోతే చామదుంపలు ఎగిరే చేసుకుంటారా, ఎలా అన్నది నాకు కామెంట్ చేయండి. నేను వచ్చేసి ఇక్కడ చింతపండు అయితే నానబెట్టుకున్నా, అలాగే ఎగ్స్ని కూడా తీసి ఇంకా పక్కన పెట్టుకొని దానికి వచ్చేసి నేను చిన్న చిన్నగా చాక్తో అయితే ఇలా పెట్టుకుంటా. ఎందుకంటే మనం కర్రీ చేసినప్పుడు మనకి ఎగ్ లోపలికి వెళ్ళి టేస్టీగా ఉంటుందన్నమాట. మామూలుగా వేసేస్తే లోపల ఎగ్లోకి రసం అనేది పీల్చుకోదు, కాబట్టి బాగుంటుంది. చామదుంపల పులుసు కంటే చామదుంపలు ఎగురు కూడా చాలా బాగుంటుంది అన్నమాట. పులుసు కంటే ఎగురు బాగుంటుంది. బట్ కొంచెం మంది ఇలా ఎగ్స్, బెండకాయ లేకపోతే ఎండు చేప వేసుకున్నప్పుడు పులుసు అయితే బాగుంటుంది అన్నమాట. ఇవన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్లో ఐస్ క్రీమ్ ఎలా చేయాలో చూసేద్దాం. అదేంటంటే చాలా కూలింగ్ లేకుండా మామూలుగా మనం ఐస్ క్రీమ్ బాక్స్ ఉంటుంది కదా, కుల్ఫీలా పెట్టుకోవచ్చు. సో అలా కూడా చేయొచ్చు అనమాట. నేను వచ్చేసి ఇంక ఇలానే చేస్తున్నా. చాలామంది వీడియోస్ చూస్తున్నారు, లైక్స్ ఇవ్వడం లేదు. హైప్ ఆప్షన్ని కూడా క్లిక్ చేయండి. మీరు ఇచ్చే సపోర్ట్ ఏమైనా ఉంది అంటే కనుక ఒక లైక్ ఇచ్చి పక్కనే ఉన్న హైప్ ఆప్షన్ని క్లిక్ చేయడమే అనమాట. ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఇంకా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గాయస్. తను బాలశ్రీ వ్లాగ్స్ని మీ యొక్క చిన్న సపోర్ట్ అయితే ఈ ఛానల్కి కావాలి, కాబట్టి నేను మీ నుంచి కోరుకునేది ఓన్లీ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అనమాట. సో డోంట్ ఫర్గెట్ గాయస్ ప్లీజ్. ఇక్కడ వచ్చేసి ఇంకా చామదుంపల్ని పైన పొట్టంతా తీసేసి వేసుకుంటున్నా. దాన్ని అయితే కొంచెం సేపు నానబెట్టి, ఇసుక ఉంటుంది కాబట్టి మట్టి ఉంటుంది, దాన్ని మొత్తం వాష్ చేసుకుని బాగా క్లీన్ చేశాక అప్పుడు ఉడకబెట్టాను. కానీ అయినా సరే అలానే ఉందన్నమాట మట్టి. దానిపైన అంతా పొట్టు తీసేసి మళ్ళీ ఒకసారి మంచి వాటర్తో బాగా క్లీన్ చేసుకుంటే దుంపలు కంటుకున్న ఇసుక కూడా అక్కడక్కడ మొత్తం అంతా పోతుందన్నమాట. జిగురు ఉంటుంది బాగా. సో అయినా సరే బాగా క్లీన్ చేసుకుని పెట్టుకుంటే బాగుంటుంది. ఇక్కడ వచ్చేసి ఇంకా అవి అయితే అవుతూ ఉన్నాయి. కొంచెం సేపు జిగురు పోయేంత వరకు అలా ఉంచుకుంటే బాగుంటుంది. ఇక్కడ వచ్చేసి నేను ఇంకా మార్నింగ్ టిఫిన్ చేసేసిన గిన్నెలు అయితే అలా ఉంటాయి కదా, అక్కడ వంట అవుతూ ఉంటుంది. ఇక్కడైతే వేసేసాను. బయట వచ్చేసి మిషన్ అయితే ఆన్ చేశాను అనమాట. 2 డేస్కి ఒకసారి వేస్తే సరిపోతుంది. నేను వచ్చేసి 2 వీక్స్ ఒకసారి టబ్ క్లీన్ అయితే పెడతాను. దాంట్లో ఉన్న డస్ట్ మొత్తం క్లీన్ అవుతే మళ్ళీ ఈ క్లాత్స్ వేసినప్పుడు మళ్ళీ డస్ట్ ఉండదన్నమాట. సో అందుకనేసి 2 వీక్స్కి ఒకసారి వాషింగ్ మిషన్ కూడా టబ్ క్లీన్ పెట్టేస్తే అది 2 అవర్స్ పడుతుందన్నమాట టబ్ క్లీన్ అనేది. అది హాలిడేస్లో అయితే అలా పెట్టేస్తాను. ఇంక ఇక్కడ వచ్చేసి 1 వీక్కి మామూలు వేస్తాను. జీన్స్ వచ్చేసి ప్రత్యేకంగా వేస్తూ ఉంటాను.
ఈ విధంగా వేస్తూ ఇంకా శారీస్ అవైతే హ్యాండ్ వాషే చేస్తానన్నమాట. పిల్లలకి హెవీ డ్రెస్సెస్ అవి చమ్కీస్ ఉన్న డ్రెస్సెస్ అలాంటివి అయితే మిషన్లో వేయనమాట. అలాంటప్పుడు ఇంకా కొంచెం టైం పడుతుంది. ఇక్కడ వచ్చేసి నేను బయట గిన్నెలు తోమేదాన్ని, కానీ ఇప్పుడైతే ఎంతసేపు అయినా నిలబడి పని చేసుకోగలుగుతున్నా, కానీ కూర్చొని పని చేసుకుంటుంటే ఏంటంటే బాగా బ్యాక్ పెయిన్ అయితే వస్తుంది. కాలు నొప్పి వచ్చినా తట్టుకుంటున్నా, కానీ బ్యాక్ పెయిన్ వస్తే తట్టుకోలేకపోతున్నా. సో ఈ విధంగా అయితే నిలబడి ఒక హాఫ్ అన్ అవర్ అయినా సరే మొత్తం అంతా క్లీన్ చేసుకున్నా సరే ప్రాబ్లం అయితే ఏం లేదు, కానీ కూర్చొని చేయాలంటే కొంచెం ఇబ్బంది అవుతుందన్నమాట. ఎండకి బయటికి వెళ్ళినప్పుడు కూడా హెడేక్ బాగా వస్తుంది. మైగ్రేన్ వల్లనో ఏంటో తెలీదు. బయటికి ఒక 10 మందిలోకి వెళ్ళినప్పుడు సౌండ్స్ వల్ల దానివల్ల కూడా తలనొప్పి అయితే విపరీతంగా వస్తుంది. అది మైగ్రేన్ ఉన్న వాళ్ళకే అర్థమవుతుందన్నమాట. ఎండలోకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా తలనొప్పి, విపరీతమైన తలనొప్పి అనమాట. ఇంకా ఆయిల్ మొత్తం నా తల మీద ఉంటే కానీ ఆ తలనొప్పి పోవడం లేదు. చాలా ఇబ్బంది అవుతుంది. ఇక్కడ వచ్చేసి ఇంకా కర్రీ అయితే ఆనియన్స్, పచ్చిమిర్చి అవి వేగిపోయిన తర్వాత మనం ముందుగా పెట్టుకున్న మసాలా కూడా వేయించేసి దాంట్లో కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకొని, కారం, రుచి తగినంత ఉప్పు వేసుకొని, అందులో ఉడకబెట్టుకున్న చామదుంపలు వేసేసి బాగా ఒకసారి కలిపేసుకొని చింతపండు పులుపు మనం చూసుకొని వేసుకోవాలన్నమాట. ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత అందులోనే ఎగ్స్ ఉన్నాయి కదా, ఆ ఎగ్స్ కూడా వేసేసుకొని ఒక 10 మినిట్స్ అయితే ఇలా ఒక మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఇలా మరుగుతూ ఉన్నప్పుడు మళ్ళీ లో ఫ్లేమ్లోకి అయితే పెట్టుకోవాలన్నమాట. ఇందులోకి ఏంటంటే పులుపు వేసుకున్నప్పుడు కొంచెం బెల్లం అయితే వేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. పులుసులోకి చిన్న పంచదార కానీ బెల్లం కానీ వేసుకుంటే చాలా బాగుంటుంది. ట్రై చేయండి ఒకసారి. అదైతే అక్కడ అవుతూ ఉంది. లో ఫ్లేమ్లో పెట్టాను. ఇక్కడ వచ్చేసి ఇంకా పిల్లల కోసం ఇప్పుడు ట్రై చేస్తే ఇంకా ఈవినింగ్ అయినా రేపు మార్నింగ్ అయినా సరే అవుతుంది కదా అని చెప్పి నేనైతే తీసుకున్నా. కర్బూజా ఇప్పుడు వాటర్ మిలన్ కంటే బయట అయితే కర్బూజానే కొంచెం ఎక్కువ తీసుకుంటున్నారు. ఇక్కడ వచ్చేసి మీకు ఎలా పడింది తెలియదు కదా, నాకైతే ఒక చిన్న సైజు కాయలు తీసుకున్నా. పెద్ద సైజు అయితే ఐస్ క్రీమ్కి బాగోదు కదా అని నేనే చిన్న సైజు ఉన్న కాయల్ని ఒక 2 ఇమ్మన్నాను. ఉన్నాయి 2 పెద్దవి అనమాట. సో ఈ విధంగా లోపల ఉన్నది మొత్తం తీసేసి ఒక గిన్నెలోకి అయితే వేసుకుంటున్నా. ఇక్కడ వచ్చేసి మళ్ళీ పిక్కలన్నీ డివైడ్ చేసి మిక్సీ బౌల్లోకి అయితే వేసుకుంటాను అనమాట. ఇక్కడ వచ్చేసి నేను కస్టర్డ్ పౌడర్ అయితే తీసుకున్నా. వెనిలా ఒకటి ఉంది, ఇది వచ్చేసి స్ట్రాబెర్రీ అనమాట. వెనిలా వచ్చేసి నేను మామూలుగా దేంట్లోకైనా మిల్క్ షేక్ అదే ఫ్రూట్ సలాడ్ చేసినప్పుడు దాంట్లోకి అయితే బాగుంటుంది. ఇలాంటి ఐస్ క్రీమ్స్ అప్పుడు చేసడానికి మొన్న ఒకటి చేశాను, చాలా అంటే చాలా బాగుంది. మళ్ళీ ఇప్పుడు ట్రై చేద్దామని అయితే చేస్తున్నా. ఎలా వస్తుందో ఏంటన్నది చూడాలన్నమాట. ఈ విధంగా మొత్తం అంతా డివైడ్ చేసేసి మిక్సీ బౌల్లోకి అయితే వేసుకున్నా. అందులోకి కాచి చల్లార్చిన పాలు అయితే కొన్ని యాడ్ చేసుకుని అందులోకి కొంచెం కస్టర్డ్ పౌడర్, స్ట్రాబెర్రీ అయితే వేసుకుంటున్నాను అనమాట. సో ఈ విధంగా పాల్లోకి అయితే కలిపేసి అది కూడా ఇందులో యాడ్ చేసుకుని మనం ఇందులోనే డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇక్కడ వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు బయట నుంచి ఏమైనా సౌండ్స్ వస్తే బ్యాక్గ్రౌండ్ నాయిస్ కొంచెం ఇగ్నోర్ చేయండి. ఇక్కడ వచ్చేసి షుగర్ కోసం మిల్క్ మైడ్ అయితే బాగుంటుంది. అంటే షుగర్ కొంచెం యాడ్ చేసుకోవచ్చు, మరీ ఎక్కువ కాదు. ఇక్కడైతే నేను మిల్క్ మైడ్ అయితే యూస్ చేశాను. దీంట్లోకి అయితే వేసుకుని ఈ విధంగా పైన మనం డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు, లేదు అనుకుంటే ఇగ్నోర్ చేసేయచ్చు, స్కిప్ చేసేయచ్చు. నేనైతే ఇలా ఫ్రిడ్జ్లో పెడితే పడిపోతుంది కదా, అందుకనేసి సపోర్ట్గా ఒక బౌల్ అయితే ఉంటుందని చెప్పి బౌల్లో అయితే పెట్టేసి నేనైతే ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను, హై కూల్లో పెట్టేసి. అది రేపు మార్నింగ్ ఆఫ్టర్నూన్ కల్లా బాగా పర్ఫెక్ట్గా అయితే వస్తుంది. కిడ్స్కి చెప్పకూడదు, మళ్ళీ చెప్పామనుకోండి అది అయిందా లేదా అనేసి దాన్ని తీస్తూ చూస్తూ ఉంటారు, అది అవ్వదు, పాడవదు. అందుకే వాళ్ళకి చెప్పకుండా మంచిగా అక్కడ పెట్టుకోవాలి. ఈ విధంగా పులుసు అయితే అయిపోయింది. మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ బాయ్.